యాక్చువల్గా అక్కడ ఎప్పటి నుంచో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. అక్కడ ఉండే ముతవల్లీలు 33 కేసులు బోర్డు పైన వేస్తున్నాడు ఆయన. 33, 1, 2 కాదు. ఇది బోర్డు పైన, బోర్డుకి వ్యతిరేకంగా. అయితే అక్కడ ముతవల్లి సజ్జాదే నషీద్ అని 2 పోస్టులు ఉంటాయి. ముతవల్లి అంటే అక్కడ కంప్లీట్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్. సజ్జాదే నషీద్ అంటే దైవ కార్యాలు చేసే అతను. అక్కడ దువా చేసేవాళ్ళు, దాన్ని సజ్జాదే నషీద్ అంటారు. ఈ ముతవల్లి నుంచి 2023లో అతన్ని తొలగించున్నారు. ఇప్పుడు ఈ సజ్జాదే నషీద్ అనే దానికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ దర్గాలో ఫలాన్ పని చేయాలి అనే రిలీజియస్ డ్యూటీస్ ఉంటాయి. ఆ డ్యూటీసు చెయ్యట్లేదు అని వక్ఫ్ బోర్డు వాళ్ళకి సమన్స్ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు సమన్ ఇచ్చింది, నిన్ను ఎందుకు తొలగకూడదు, ఈ డ్యూటీస్ నువ్వు చేయట్లేదు కదా అని. అది CEO గారి ఆఫీస్ నుంచి పోయింది. జనరల్గా అట్టే పోతుంటుంది. తను ఎంక్వైరీకి రావాల్సింది 2 సార్లు రాలేదు. 3వసారి కోర్టు నుంచి ఒక నోటీస్ పంపించారు. ఏమని? CEO కాదు కాంపిటెంట్ అథారిటీ, నాకు పిలవడానికి బోర్డు పిలవాలి అని చెప్పి. అయితే ఈ మధ్యలో ఏంటంటే అక్కడ ఉండే కొంతమంది స్థానికులు ఈ ఎంక్వైరీకి పిలవడానికి నోటీస్ ఇస్తేనే అతనికి మళ్ళా పదవులు ఇచ్చేస్తున్నాము అనే ఒక అపోహతో పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి కొంతమంది చెప్పడం జరిగింది. ఇతని పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, అతన్ని వేసేటట్టున్నారు అని. పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారో మేము కానీ అదే ఆలోచిస్తున్నాం. కానీ ఎంక్వైరీకి ముందు మేము బోర్డుగా చెప్పడానికి లేదు జడ్జిమెంటు. ఇది మీకు ఉరివేస్తామా ఇదేస్తామా అని నేను ఎంక్వైరీ చేయక ముందు నేను చెప్పకూడదు. కాబట్టి ఎంక్వైరీ చేసిన తర్వాత తగిన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా సరే, అది ఆ దర్గా అని కాదు, ఈ దర్గా అని కాదు. ఎంక్వైరీ అయిన తర్వాత ఎంక్వైరీ వాళ్ళకి అగెయిన్స్ట్గా వస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎవరిని కానీ ఎవరైతే వాళ్ళు చేయాల్సిన ధర్మకర్త పనులు ఏదైతే ఉన్నాయో అవి చేయనప్పుడు, అక్కడ చూసుకోవాల్సిన బాధ్యతలు సరిగ్గా చూసుకున్నప్పుడు ఎవరిని కానీ తీసేస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము ఆల్రెడీ గ్రహించాము. దాన్ని కానీ మేము కన్సిడర్ చేస్తున్నాం. వాళ్ళ ఆఫీస్ ఇచ్చారు, మాకు కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇచ్చింది కాదు, వాళ్ళకి చాలామంది పంపించారు. డిప్యూటీ సీఎం గారి ఆఫీస్కి చాలామంది కంప్లైంట్స్ పంపించారు. దానిపైన ఖచ్చితంగా దాన్ని పరిగణలోకి తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేస్తాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.